వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. మనతో తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇది మధ్య కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రజల ఆస్తుల మీద కన్నేసింది. గెలిస్తే మీ తాలిబొట్లు తీసుకుంటారు, మీ ఆస్తులు పంచుకుంటారు, మీ ఇల్లు గుంజుకుంటారు, మీ పొలాలు గుంజుకుంటారు అని ఎందుకు మోడీ పదే పదే ఈ కామెంట్ చేస్తున్నారు? మోడీ గారు ముందుగా శివరెడ్డి గారు మీకు మన సిగ్నల్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మోడీ గారు అన్నది వారు కొత్తగా ఏం మాటలు మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారు మన హైదరాబాద్కి వచ్చి మొత్తం క్యాస్ట్ సెన్సెస్ తర్వాత ఒక ఫైనాన్షియల్ సెన్సెస్ కూడా, ఆర్థిక సెన్సెస్ కూడా తీసి ఎవరెవరి దగ్గర ఎంతెంత ఆస్తులు ఉన్నాయో అనేది గణన చేసిన తర్వాత ఒక క్రాంతికారి అంటే ఒక రెవల్యూషనరీ రీడిస్ట్రిబ్యూషన్ అంటే పునః పంపిణీ కార్యక్రమం చేపడుతామని అన్నారు. పునః పంపిణీ అంటే ఇప్పుడు ఉన్నవారి దగ్గర నుంచి తీసుకుని ఎవరికో ఇవ్వడము అనేది. ఎవరికి ఇస్తారు వీరు అని అంటే 2006లో మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా చెప్పినారు, ఈ దేశ సంపద మీద, ఈ దేశ వనరుల మీద ముస్లింలకు మొదటి హక్కు ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు పునః పంపిణీ అన్నప్పుడు కొంతమంది దగ్గర నుంచి పైసలు తీసుకున్నప్పుడు, ఆస్తులు గుంజుకున్నప్పుడు లేకపోతే తీసుకున్నప్పుడు ప్రభుత్వము వారిని పంపిణీ చేస్తుంది. పంపిణీ చేసినప్పుడు మొదటి హక్కు ఎవరికి ఉందని చెప్పినారు? సో ముస్లింలకు ఉన్నదని చెప్పినారు. కాబట్టి ఈ మొత్తము ఈ కార్యక్రమం అంతా కూడా ముస్లింలకి పెట్టడానికి అన్న టైప్లో అన్నారు. ఇంకొకటి జనాభా ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారికి ఉంటుంది అన్నారు. అది రాహుల్ గాంధీ గారి స్టేట్మెంటే కదండి. మళ్ళీ చెప్తున్నాను, అంతకుముందుదేమో మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్, ఇది రాహుల్ గారి జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అన్నారు. ఎంతమంది జనాభా ఉంటే వారికి అంత హక్కు అన్నారు. ఇప్పుడు గణాంకాలు ఏం చెప్తున్నాయంటే ఒక హిందూ స్త్రీ 1.8 అంటే 2 పిల్లల కన్నా తక్కువ కంటున్నారు. అదే ఒక ముస్లిం స్త్రీ అయితే 2.4 పిల్లల్ని కంటున్నారు. అంటే ఇద్దరు ముస్లిం స్త్రీలు 5 పిల్లల్ని కంటే ఇద్దరు ముస్లిం స్త్రీలు 5 కంటే 3 హిందూ స్త్రీలు కలిపితే కానీ 5 అంటున్నారు అనమాట. సో వారిది జనాభా ఎక్కువ ఉందని చెప్పి ఆ విధంగా అనుకుని కాంగ్రెస్ వారు ఇదేదో ముస్లింలు అంటున్నారు అన్నారు. అది కాదు అన్నది మోడీ గారు అన్నది ఏంటంటే, రాహుల్ గాంధీ జనాభా లెక్కల ప్రకారం ఆస్తి పంపకాలు ఉంటాయి అని అన్నప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆస్తి వెళ్ళడం అనేది సహజం. ఇంకొకటి కూడా అన్నారు, చొరబాటుదారులకు ఇస్తామంటున్నారు అని అన్నారని చెప్పి మోడీ గారు అన్నారు. గుస్బైటియోకో అంటే ఇక్కడికి ఇల్లీగల్గా మన చట్టాలకు విరుద్ధంగా మన దేశంలో చొరబడ్డ వాళ్ళకి ఇస్తారంటున్నారు. అది కూడా కాంగ్రెస్ స్టాండేనండి. ఇప్పుడు చొరబాటుదారులు ఎవరు, భారతీయులు ఎవరు అని ఎట్లా తెలుసుకోవాలి? ఈరోజు మన దేశంలో ఉన్నది ఎవరు? ఇప్పుడు హైదరాబాద్లోనే ఓల్డ్ సిటీలోనే రోహింగ్యాలు కూడా వచ్చి బార్కాస్ ఏరియాలో సెటిల్ అయ్యింది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు చొరబాటుదారులు ఎవరు, భారతీయులు ఎవరు, లేకపోతే బంగ్లాదేశ్లో చాలామంది చొరబడ్డారు, ఎకనామిక్ ఇమిగ్రెంట్స్ అంటారు. అంటే వాళ్ళకి అక్కడ వాళ్ళ మతపరంగా వారికి వివక్ష చూపిస్తే బయటకు వచ్చిన వాళ్ళు కొందరైతే, మతపరమైన ఎటువంటి వివక్ష లేకుండా ఆర్థికంగా భారతదేశంలో ఆర్థిక లాభాల కోసం వచ్చిన వారు వేరు. ఈ ఆర్థిక లాభాల కోసం వచ్చిన వారు బయటి వారు ఎవరు, దేశీయులు ఎవరు అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎన్ఆర్సీకి సపోర్ట్ చేయబట్టి రాహుల్ గాంధీ నుంచి మీకు వచ్చిన కౌంటర్ ఏంటంటే, అవును సామాజిక ఆర్థిక సర్వే చేస్తాం, కులగణన చేస్తాం, దీన్ని మీరు డైవర్ట్ చేస్తున్నారు. మోడీ కావాలని ఎలక్షన్స్లో ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అర్థమైంది, నెగిటివ్ ఓటు పడ్డది, ఇండియాకు అనుకూల ఓటు పడ్డది, అందుకే ఈ స్టాండ్ ఎత్తుకున్నారు మోడీ అని. అదే అయితే మేము అనేది ఏంటంటే, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్న స్టేట్మెంటే చెప్పినారు మోడీ గారు. దాని తర్వాత జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అనేది రాహుల్ గాంధీ గారి స్టేట్మెంటే. దాని తర్వాత ఎన్డీఏ అలయన్స్లో ఉన్న మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి పినరయి విజయన్ గారి వరకు కూడా మేము ఎన్ఆర్సీ అయితే ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ఎన్ఆర్సీ అంటే ఏంది? మన దేశంలో ఉన్న మన పౌరులు ఎవరు, బయట వారు ఎవరు, ఈ 2 లెక్కలు తేలినప్పుడు మీ దగ్గర నుంచి ఆస్తి తీసుకొని మరి పంచేటప్పుడు ప్రథమ హక్కు ఎవరికి ఉంటుందో మనకు తెలుసు. పంచేటప్పుడు ఎవరికి పంచుతారు? మన దేశ పౌరుడా కాదా అనేది మీరు గుర్తించకూడదు అని అన్నప్పుడు అందరికీ పంచాల్సిందే కదా. సో చొరబాటుదారులు లబ్ధి చెందుతారు, ఎవరికైతే ఎక్కువ పిల్లలు ఉన్నారో వారికి లబ్ధి చెందుతారు, ముస్లింలకు ప్రథమ హక్కు ఉంటుంది. ఇవన్నీ మోడీ గారి స్టేట్మెంట్, ఇందులో కొత్తది ఏమీ లేదు. అంతా కూడా రాహుల్ గాంధీ అండ్ మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్లని వారు మరి ఒకసారి ముందుకు తీసుకొచ్చారు అంతే. కానీ ఫస్ట్ విడత ఎలక్షన్స్ ముందు మీరు ఈ వాదన వినిపించలేదు, ఈ కామెంట్ చేయలేదు. ఫస్ట్ విడత అయిపోయినాక రెండో విడతకు స్టార్ట్ అయిన తర్వాత ఈ కామెంట్స్. ఇప్పుడు విడతకి ఇప్పుడు మనకి అక్కడేదో తగ్గుతుంది చేయబట్టి మనం రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు అన్న మాటల్ని పైకి తీసుకొచ్చామనేది కాదు. మొదటి విడతలో అయ్యింది. మాకైతే ఇంటర్నల్ రిపోర్ట్స్ ప్రకారం అయితే పోయిన ఎలక్షన్ కన్నా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ 102 సీట్లు 102.5 సీట్లలో అయిందండి. ఒక దాంట్లో 1/2 సీటే,
ఇంకొక అర సీటు నెక్స్ట్ రౌండ్లో అవుతుంది. సో 102 సీట్లలో మాకు పోయినసారి 2019లో అయిన దానికన్నా అద్భుతంగా రిజల్ట్స్ రాబోతున్నాయి అనేది అయితే మాకు వస్తున్న మా ఇంటర్నల్ రిపోర్ట్స్, మా పార్టీ రిపోర్ట్స్ ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు శామ్ పిట్రోడా గారు ఉన్నారు. మొన్నటికి మొన్న ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ అవును మధ్యతరగతి కుటుంబాలు ఇంకొంచెము ట్యాక్స్ భారాన్ని భరించవలసిందే, వాళ్ళ దగ్గర ఉన్నది ఇతరులతో షేర్ చేసుకోవాల్సిందే, ట్యాక్స్ తగ్గించడం కాదు ట్యాక్సులు పెంచాలన్నారు. దాని తర్వాత ఏమన్నారు నిన్న, అమెరికాలో మీకు ఒక విషయం తెలుసా, ఒక మనిషి చనిపోతే ఆయన జీవితాంతం సంపాదించిన డబ్బులు 45% వాళ్ళ పిల్లలకిను 55% పరాయి వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా అట్లాగే మనం తీసుకురావడం శ్రేయస్కరం అని చెప్పి మొన్నే అన్నారు. ఇవన్నీ అనడం వాళ్ళు అంటున్న తరుణంలో మనం తీసుకొచ్చిన విషయాలే కానీ ప్రజల ముందుకు పెడదామని చెప్పి ఇదేదో మొదటి దాంట్లో వెనకకయింది ముందుకయింది అనేది ఏమీ లేదు. ఈసారి మనది 400 పార్ ఎన్డీఏ మొత్తానికి మన లక్ష్యము. అండ్ ఒక విద్యార్థి ఉంటాడు, పాస్ మార్కుల కోసం ప్రయత్నించేవాడు ఉంటాడు, ఇంకొకటికి 80 మార్కులు రావచ్చు. 80 మార్కులు వచ్చినంత మాత్రాన నెక్స్ట్ టైం 90కి 95కు 99కి 100కు ప్రయత్నించడం అనేది కాదు, అది బీజేపీ. ఇది మనకు ఆల్రెడీ మెజారిటీ వచ్చినంత మాత్రాన కామకు కూర్చునే రకం కాదు. ప్రజల్లో అనునిత్యము వెళ్లాల్సిందే, ప్రజలకు నిజాలు చెప్పాల్సిందే, మన ఓట్ షేరు సీట్ షేరు పెంచుకోవాల్సిందే అనేది మన లక్ష్యం. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఓ చట్టాన్ని చెప్తున్నారు, నిజంగానే కాంగ్రెస్ నేతలు చెప్పినారు, కానీ అది ఇండియాలో సాధ్యమవుతుందా? 55% ప్రభుత్వానికి తీసుకొని 45% మాత్రమే వాళ్ళ వారసులకు ఆస్తిపాస్తులు ఇవ్వాలి చనిపోయిన తర్వాత అనే చట్టం వాళ్ళు చెప్పిండ్రు, కానీ ఇండియాలో సాధ్యమా అది? ఇండియాలో అసాధ్యం అనేది ఏమీ లేదండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ భావజాలం ఏదైతే ఉందో, కమ్యూనిస్ట్ భావజాలం ఏదైతే ఉందో, మీరు అంతకుముందు ప్రైవేట్ బ్యాంకులు పెట్టుకున్నారు, మీరు ఈరోజు ఒక ఛానల్ పెట్టుకున్నారు శివారెడ్డి గారు. ఇది ప్రభుత్వం తీసుకోవడం సాధ్యమా అసాధ్యమా అంటే మీరు టాటా అయినా ఆపలేకపోయినారు కదా, ఎయిర్ ఇండియాది నేషనలైజేషను. మీరు ఇన్ని బ్యాంకులు, మన ఆంధ్ర బ్యాంకు కూడా నేషనలైజ్ చేసేసారు కదా, ఇన్ని బ్యాంకులు విదేశీ కంపెనీలని ఇళ్ళగొట్టిండ్రు కదా దేశంలో నుంచి. ఈరోజు మనం పోయి మళ్ళీ వాళ్ళని రమ్మని పెట్టుబడులు పెట్టమని చెప్తుంటే పాత జ్ఞాపకాల నుండి ఇంకా చాలా కన్విన్స్ చేయవలసిన అవసరం వచ్చింది కదా మనము లిబరలైజేషన్ అవ్వగానే కూడా. ఎందుకు అనుకుంటున్నారు మీ దగ్గర నుంచి తీసుకోలేదు అని చెప్పేసి? ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు, ఎన్నోసార్లు ఎంతో మంది దగ్గర నుంచి ఎంతో గుంజుకున్నారు. అంతెందుకు, ఇందిరాగాంధీ గారి హయాంలో 98.75% ట్యాక్స్ ఉండేది. అంటే మీరు 100 రూపాయలు సంపాదిస్తే అందులో రూపాయి పావులా మీరు ఉంచుకొని 98.75 గవర్నమెంట్కి ఇవ్వాలి అని చెప్పి ఉండేది. ఇంకా మధ్యతరగతి వారైతే వారు సంపాదించిన డబ్బులో కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చి మీరు అనుభవించడానికి లేదు, ఇది గ్యారెంటీగా ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేయాలి కొంతకాలానికి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ తెచ్చినప్పుడు అంతకుముందు జనరేషన్స్ అనుభవించే కదా. ఆ మోడల్లో నుంచి వచ్చే మనమేమో చైనానేమో ఆ మోడల్ను వదిలేసి ముందుకెళ్ళింది, మనకి ఇప్పుడు 5 రెట్ల పెద్ద ఎకానమీ అయింది. మనం ఈ మోడల్లోనే నేషనలైజేషన్ అని అదని ఇదని పేదలకు బ్యాంకులను తీసుకెళ్తామని చెప్పి ఆఖరికి 50 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు లేకుండే కదా శివారెడ్డి గారు. మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత కూడా పేదలకు నిజంగా బ్యాంక్ అకౌంట్లే ఇచ్చింది. మన నేషనలైజేషన్ దేనికోసం చేసినట్లు? ఇట్లాంటివి ఎన్నో చేసిండ్రు, మీరు చెయ్యరు అనేది ఏమీ లేదు. 98.75 ప్రతి 100 రూపాయల్లో తీసుకున్న వాళ్ళు 55 తీసుకోవడం ఎంత లెక్కండి? ముస్లిమ్స్ మాత్రమే ఎక్కువ మంది పిల్లలని అంటున్నారు. వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు ఏంటంటే మోదీతో పాటు ఎంతమంది వాళ్ళ అన్న లేదా వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు, 3 చెల్లెలు ఉన్నారు. అమిత్ షా దాదాపు వాళ్ళ ఫ్యామిలీలో 6 మంది అమిత్ షా ముందు వెనుక. ఇట్లా హిందువులు కూడా చాలా మంది ఉన్నారు. మీరు అది మర్చిపోయి ముస్లిమ్స్ మాత్రమే ఎక్కువ మంది పిల్లలు అంటున్నారు. మోడీ గారు అన్నది ఏంటి, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కువ పోతుంది అని అన్నారు. అవును, ఇప్పుడు నిజంగానే హిందువులు ఎవరైనా ఎక్కువ కంటే వాళ్ళకి కూడా పోతుంది. 1-2 కేసులు ఉండొచ్చు కాక, కానీ మీకు గణాంకాలు ఏం చెప్తున్నాయి? 1.8 పిల్లలు అంటే 2 కన్నా ఒక ఇది చూస్తే ఒక హిందూ స్త్రీ 2 పిల్లల కన్నా తక్కువ కంటున్నారు, ఒక ముస్లిం స్త్రీ 2.5 పిల్లల్ని కంటున్నారు అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. అయినా మేము అన్నది ఆ విధంగా అనలేదు. జిత్నా ఆబాదీ ఉత్నా హక్కు అన్నారు కదా రాహుల్ గాంధీ. ఎవరికి ఎంత జనాభా ఉంటే అంత హక్కు ఉంటుంది అని అన్నారు. కాకపోతే ఇదే విషయంలో శివారెడ్డి గారు మీకు ఇంకొక విషయం చెప్తాం. ఇప్పుడు నార్త్ సౌత్ డివైడ్ అని క్రియేట్ చేస్తున్నారు, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం. దక్షిణ భారతదేశంలో ప్రజలు ప్రభుత్వం చెప్పిన విధంగా బాధ్యతాయుతంగా తమ జనాభాను తగ్గించుకుంటే ఇక్కడ డబ్బుని తీసుకుని జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకి పంచుతున్నారు అని చెప్పి ఒక సైడ్ అంటారు. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఒక సైడ్ అంటాం, ఇక్కడి నుంచి తీసుకుని ఎక్కువ జనాభా ఉన్న. మరి అదే రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఏమంటారు, జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అంటారు. చూసారా, ఒక్క స్టాండ్ మీద ఒక దగ్గర నిలబడేది లేదు. ప్రజల మధ్యలో డివిజన్స్. ఇప్పుడు ముస్లింలకే ఫస్ట్ హక్కు అనేది ఏముందండి, పేదలకు మొదటి హక్కు అంటే సరిపోయింది కదా. ఇప్పుడు ఒక ఊర్లో స్త్రీలకు టాయిలెట్లు లేవు, కొంతమందికి ఇండ్లు కూడా లేవు, కొంతమందికి గ్యాస్ కనెక్షన్ లేవు, ఇవి లేవు. అందులో ముస్లిం స్త్రీలకు టాయిలెట్లు లేవు చేయబట్టి ముందు వాళ్ళకే కడతాం. ఒక హిందూ స్త్రీకి ముస్లిం స్త్రీకి అవమానం అయితే సిమిలర్ కదా. అందులో మతం ఎక్కడి నుంచి వచ్చిందండి?
ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమంలో మతం ఎందుకు? ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు, నీళ్లు లేని వాళ్ళందరికీ నీళ్లు, కరెంటు లేని వారందరికీ కరెంటు, గ్యాస్ లేని వారందరికీ గ్యాసు, ఆరోగ్య బీమా లేని వారందరికీ ఆరోగ్య బీమా, లైట్లు లేని వారందరికీ లైట్లు. ఇంకొకటి చెప్పండి కానీ, శౌచాలయాలు లేని వారందరికీ శౌచాలయాలు, ఇది చెప్పండి కానీ అందులో ముస్లింలకే మొదటి హక్కు ఉంటుందంటే ఇది ఏ విధంగా మన సమాజాన్ని చీల్చేయడమో మీకు తెలుసు కదా. మన ఊళ్ళల్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు అందులో కొంతమంది ముస్లింలకు లేవు చేయబట్టి, ఇక్కడనేమో దళితులకు లేవు చేయబట్టి ముందు ముస్లింలకు ఇస్తాము, దాని తర్వాత దళితులకు ఇస్తాము, దాని తర్వాత ఇంకొకటి స్త్రీ అనండి. ఎక్కడైనా కానీ ఎవరు బయట టాయిలెట్లకు పోవాలన్నా కానీ అదే అవమానం కదా. ఇది లేదు వీరికి ఎప్పుడు కూడా. ఈరోజు మీరు చూడండి, కర్ణాటకలో మొత్తం ఉన్న ముస్లింలు అందులో ఉన్న అన్ని వర్గాలను తీసుకొచ్చి ఓబీసీలో కలిపారు. అంటే కర్ణాటకని విజయనగర సామ్రాజ్యం అయిపోయిన తర్వాత కర్ణాటకలో రూల్ చేసిందే ముస్లిం ప్రభుత్వాలు. అయినా కానీ ముస్లింలలో ఒక్క మనిషి కూడా బ్యాక్వర్డ్ లేరు అన్న విధంగా అందరికీ రిజర్వేషన్లు ఇవ్వడము అన్న అది చెప్తే ఇప్పుడు బీసీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్ దాని మీద ప్రశ్నలు వేసింది. ఇప్పుడు మీరు ఇది విషయం అన్నట్టు ఎప్పుడు చూసినా ఎందుకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా 4% తీసుకొచ్చారు కదా ముస్లిం రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. అప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వమే ఉంది కదా. ఇప్పుడు వీరికి సుప్రీంకోర్టు 50% అడ్డు పెట్టింది కదా. మరి అందులో ఉన్నది ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు కదా రిజర్వేషన్ ఉండాల్సింది. మరి అందులో నుంచి మీరు ఎంత అంబేద్కర్ గారు ఏమన్నారు రాజ్యాంగంలో ఏమన్నారు? అసలు అంబేద్కర్ గారు ఏమన్నారు? మతాల పరంగా రిజర్వేషన్లు ఉండొద్దు అన్నారు. కానీ మీరు మతాల పరంగా తీసుకొచ్చి ఇప్పుడు ఏమంటున్నారు? మేము దాన్ని 60%, 70%, 80% చేస్తాము అని అంటున్నారు. మరి ఎందుకు చేయలేదు 2014? తెలంగాణలో ముస్లింస్ 4% రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్ మతాల పరంగా ఉన్నదాన్ని. ఎందుకంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే కానివ్వండి, వారి ఆలోచన ప్రకారమే కానివ్వండి, మతాల పరమైన రిజర్వేషన్ ఉండకూడదు. అందుకని మేము అదే ఎత్తేసి ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పంచుతామన్నాము. కర్ణాటకలో కూడా అదే చెప్పాము. ఏది వీరికి ఎత్తేసి ఒక్కలిగాలకు, లింగాయతులకు పంచుతామని చెప్పాము. అంటే ఓబీసీ కేటగిరీలో ఉన్న వారికి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మీ మీద ఆరోపణ చేసిండ్రు. ఆర్ఎస్ఎస్ ఏర్పాటై 100 సంవత్సరాలు అయింది, వీళ్ళు రిజర్వేషన్స్ మొత్తం తీసేయడానికి ప్లాన్ చేస్తున్నారు, బీజేపీ గెలిపిస్తే రిజర్వేషన్స్ పోతాయండి. అయ్యో, ఇప్పుడు మోడీ గారే వచ్చి మన హైదరాబాద్లోనే చెప్పిండ్రు కదండి. మందకృష్ణ మాదిగ గారు స్టేజ్ మీద కూడా ఉండే కదా. మనం ఏమంటున్నాము? రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో అది అత్యంత వెనకబడ్డ తరగతుల్లో వారికి అందుబాటు ఉండేలాగా అని చెప్పే కదా మనం ఎస్సీ కేటగరైజేషన్ గురించి కూడా మాట్లాడింది. రిజర్వేషన్లు తీసేస్తారు అంటే వారు రేవంత్ గారు ఏమంటున్నారంటే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామంటే మేము మాట్లాడేది కేవలం మేము ముస్లింల తరఫునే మాట్లాడతాం కాబట్టి వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తే ఇక మాకు సంబంధించిన మనుషులు అందరి రిజర్వేషన్ పోయినట్టే, వీరు రిజర్వేషన్లే తీసేస్తామంటున్నారు అన్న దీనికి వచ్చారు. మీ మీద ఒక ఛార్జ్ షీట్ విడుదల చేసింది కాంగ్రెస్. ఇలా ఛార్జ్ షీట్ చూసే ఉంటారు, నేను మళ్ళీ స్క్రీన్లో చూపిస్తాను మా ప్రేక్షకులకు. 10 ఏళ్లలో 1,00,000 రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు, 1,00,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత మీరు ఇస్తున్న ఉద్యోగాలు ఎక్కడున్నాయి? 15 లక్షల రూపాయలు ఎక్కడున్నాయి? ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఇవన్నీ ఎక్కడున్నాయి? 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? మీరు ఇస్తా ఉన్నాయి. 10 ఏళ్ల కన్నీళ్లను యాదించుకుందాం, ప్రజాద్రోహుల పాలన అంతం చేద్దామని ఒక బీజేపీ మీద ఛార్జ్ షీట్ నయ వంచన అనే పేరుతో రిలీజ్ చేసిండ్రు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ వారు అధికారంలో ఉన్నప్పుడు మీకు కాలహంది అనే పేరు వినేవారండి ఒరిస్సాలో. ఆకలి చావులండి, ఆకలి చావులు అంటే పేదరికం కాదు మనం మాట్లాడేది. తిండి లేక చనిపోయిన వారు ప్రతి నెలకు, 2 నెలలకో, 3 నెలలకో ఒకసారి న్యూస్ పేపర్లలో మనం చూసేవాళ్ళం. ఈరోజు 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు మోడీ గారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు. దేశం 10వ స్థానం నుంచి 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు వచ్చింది. ఈరోజు ప్రపంచ దేశాల్లోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం అంటే భారతదేశం. ఇంకొక 3 సంవత్సరాల్లో మనము 3వ అతిపెద్ద, అంటే వచ్చే టర్మ్లోనే 5 సంవత్సరాల్లోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి మన ప్రణాళిక ఉంది. 25 సంవత్సరాల్లో దేశాన్ని, అంటే 25 అని అంటే మన 75 సంవత్సరాలు నిన్నప్పటి నుంచి 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రణాళిక ఉంది. స్టార్టప్ హబ్గా మనది అవతరించి 100కు పైగా కంపెనీలు యూనికార్న్లు అయితే మనది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ హబ్గా అవతరించింది. మీరు ఎక్కడ చూసినా ప్రగతి, ఎక్కడ చూసినా కానీ 4 కోట్ల మందికి ఇండ్లు, 4 కోట్ల మందికే కాదు కుటుంబాలకు, అంటే ఇంటికి 4 ఉంటే 16 కోట్ల మందికి అంతకుముందు లేని పక్కా ఇల్లు ఈరోజు ఉన్నాయి. 22 కోట్ల మంది స్త్రీలకు, అంటే 11 కోట్లు కట్టిస్తే 11-12 కోట్లు అంటే 22 నుంచి 24 కోట్ల మంది స్త్రీలు, ఇంట్లో ఒక తల్లి ఒక కూతురు ఉన్నా కానీ స్త్రీలకి ఈరోజు గౌరవం టాయిలెట్ల ద్వారా. 10 కోట్లలో జనాలకి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక భద్రత.
5 లక్షల వరకు ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, 11 కోట్లు ఏమో గ్యాస్ కనెక్షన్లు, ఇంటింటికి నల్లా కనెక్షన్లు 10 కోట్లలో. ఇవన్నీ చూస్తుంటే అర్థం కావట్లేదండి ఎక్కడికి పోయింది, ఏమైంది, ఏం జరిగింది అని. అందుకే ఈరోజు మేము ఆ ధైర్యంతో 400 పార్ అంటున్నాము. ఈసారి ఎన్డీఏకి 400కు పైగా వస్తాయన్న నమ్మకం మాకుంది. మేము అట్లాంటి లక్ష్యం కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నాం. బీజేపీకి మాత్రమే 370 పైగా అని అంటున్నాం. కొంతమంది విశ్లేషకులు అంటున్నారు బీజేపీ కనుక 400 సీట్లలో గెలిస్తే ఇంకా ఎలక్షన్ ఉండదు, చైనా లాగా ఒకరే ఉంటారు, మోదీయే మొత్తం, నో ఎలక్షన్, నెక్స్ట్ ఎలక్షన్ ఉండదని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీని పెట్టిన వాళ్ళే అయ్యి ఉంటారు వాళ్ళు. అసలు ఎలక్షన్లను తీసేసి, మీకు ఒక విషయం తెలిసిన 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ఎలక్షన్ కదా, ఒకే ఒక్కసారి 5 సంవత్సరాలకు కాకుండా 6 సంవత్సరాల తర్వాత జరిగింది ఎలక్షన్. అది ఎమర్జెన్సీ పీరియడ్లో రాహుల్ గాంధీ గారి నాని అంటుంటారు, నాని ఇందిరాగాంధీ గారి హయాంలో వారు మాట్లాడుతూ ఉంటారు ఎన్నికలు జరగవు. పోయినసారి కూడా అన్నారు కదా, మళ్ళీ జరిగాయి కదా, ఈసారి ఎన్నికలు జరిగాయి, వచ్చేసారి జరుగుతాయి. ఈ రాజ్యాంగము, అంబేద్కర్ గారి రాజ్యాంగము, వారి ఆశయాలకి మేమైతే 100% కట్టుబడి ఉన్నాము. ఇంకా అంతకు మించిన పెద్ద ఇదే లేదు అని అంటున్నాం. ఈరోజు మేము ఒక్క విషయం చెప్తున్నాం, మన రాజ్యాంగం ఏం చెప్తుంది, ఉదాహరణకు నేను చెప్తాను, మన రాజ్యాంగం ఏం చెప్తుంది, సెక్యులర్ అని అంటుంది. మనము రాజ్యాంగాన్నే ఒక బైబిల్ లాగానో ఒక భగవద్గీత లాగానో తీసుకున్న వాళ్ళం కాబట్టి, సెక్యులర్ చేయబట్టి దేశం నిజంగానే సెక్యులర్ చట్టాలు కావాలి, అందుకనే అందరికీ సమానంగా చూసే కామన్ సివిల్ కూడా అంటున్నాం. మరి అదే రాజ్యాంగానికి ఎంత విలువ ఇస్తున్నట్టు మరి కాంగ్రెస్, కమ్యూనిస్టులు వారేమో లేదు లేదు పైన సెక్యులర్ అని ఉన్నా కానీ మనం మతపరంగానే చట్టాలు తయారు చేయాలి, వాళ్ళ మత పెద్దలకే హక్కులు ఉండాలి, ఈ చట్టాలు మారాలంటే మారాలన్నా వద్దా అని చెప్పేది మత పెద్దలకే హక్కులు ఉండాలని వారు చెప్తున్నారు. సో రాజ్యాంగబద్ధంగా ఉండేది మేము రాజ్యాంగాన్ని ఇప్పటికీ ఎన్నిసార్లు ఉల్లంఘన చేసి ఇప్పటికి ముందుకు పోతూ ఉంటే కూడా లేదు లేదు రాజ్యాంగానికి విరుద్ధంగానే మేము చట్టాలు చేస్తామనేది వారు. ఇంకా ఆ తేడా అయితే మన ప్రజలందరికీ తెలుసండి. దాంట్లో రాముని మొక్కాలి, బీజేపీని తొక్కాలి అన్నారు కొంతమంది, వాళ్ళకి అది వారు చెప్తే ఎంతమంది వింటారో చూద్దాం, అంతే కదా. వారు ఎవరికైనా ఏమైనా చెప్పొచ్చు, రాముడి మొక్కాలి అని అంటే వారు వచ్చి మొక్కేవారు అయితే నిజంగానే వచ్చి మొక్కేవారు. ప్రాణప్రతిష్ఠ 498 సంవత్సరాల తర్వాత ప్రయత్నం తర్వాత, ఎన్నో ప్రాణాలు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత, ఎన్నో అడ్డంకులు అధిగమించిన తర్వాత రాములల్లాకి అంటే బాలరామునికి మనము గుడి కట్టుకుంటే రామునికి మొక్కడానికి రాని వాళ్ళు, ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే రానివారు, ఇక వారు ఏం మాట్లాడినా రాముల వారికి తెలుసు వీరు ఎంతవరకు నిజం మాట్లాడుతున్నారో, వారిని ఎంత గౌరవిస్తారో. ఎందుకంటే రామసేతు ఉంది కదా, మీకు తెలుసు కదా, మన ఇండియాకిను శ్రీలంక మధ్యలో రాముల వారు ఇది ఉంది కదండి, బ్రిడ్జ్ కట్టాం కదా మనము, రామసేతు అంటారు కదా. మన వీరంతా కలిసి సీతమ్మ వారి కోసం అని చెప్పి, మరి అదేమో అసలు రాముడు అనేవారే ఒక నిజమైన ఇది కాదు, అదొక కల్పన అని చెప్పి సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు. మరి ఈరోజు రాముడిని మొక్కాలి అంటే రాముల వారికి తెలుసు, అట్లీస్ట్ మనం తెలుసుకోలేకపోయినా రాముల వారికి అయితే తెలుసు ఎవరు మొక్కుతారు. కాబట్టి తదనుగుణంగా ఎవరిని తొక్కాలనో లేకపోతే తొక్కకుండా తను అడ్డుపడి ఆపుకుంటాడో వారికి తెలుసు. తెలంగాణలో బీజేపీ ఒక్క ఎంపీ సీట్ ఎక్కువ గెలిచినా నెక్స్ట్ తెలంగాణలో ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది అంటారు. ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది బీజేపీ? బీజేపీ తెలంగాణలో చేసేది ఏమీ లేదు. ఎవరు చేసుకున్నా మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అందరూ అనేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అన్న టైప్లో, లేకపోతే అటువంటి ప్రయత్నాలు. మీకు తెలుసు కాంగ్రెస్కి 64 సీట్లు ఉన్నాయి, వాళ్ళ సిపిఐ వారికి కూడా ఒక సీట్ ఉన్నట్టుంది, 65 ఉన్నాయి. పోనీ ఈ రోజుకి 68 ఉన్నాయి కదండి. ఖమ్మం ఎమ్మెల్యే మారారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మారారు, ఏది వీరు ఖైరతాబాద్. దాని తర్వాత ఇంకొకరు కూడా కడియం శ్రీహరి గారు మారారు, వారికి 68 ఉన్నాయి. 68 నుంచి ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోవాలంటే కాంగ్రెస్ వారే వెన్నుపోటు పడవాలి. అదొకటి. వారికి బీజేపీ సహకరిస్తుందని వెన్నుపోటు పొడిచే వాళ్ళు వారు ఎవరి సహకారం ఉందో ఎవరి సహకారం లేకపోయినా కానీ ముందైతే అసలు పడిపోవాలంటే జరిగేది ఏంటి, కాంగ్రెస్లోనే ఒక వర్గము రేవంత్ రెడ్డి గారిని దించదలుచుకుంటేనే, అందులో నుంచి బయటకు వస్తేనే అవుతుంది. దాని మీద దృష్టి పెట్టుకోమనండి రేవంత్ రెడ్డి గారిని. మిగిలినవన్నీ ఏదో జరుగుతాయని అంటే నిజంగానే మరి కాంగ్రెస్ వారికి ఒకవేళ నిజంగానే అసలు ఈ 6 నెలల్లోనే మనం పూర్తిగా మద్దతు కోల్పోయాము, మనల్ని అసహించుకుంటున్నారు ప్రజలు, మన మీద విపరీతమైన వ్యతిరేకత బిల్డ్ అయింది అని అనుకుంటే, అది ఎందుకయింది అని అనుకుంటే మన ముఖ్యమంత్రి గారి వల్లనో లేకపోతే వారి విధానాల వల్లనో అయింది అని అనుకుంటే వారే తిరగబడతారేమో. దానికి మనం ఏం చేయగలము? అది ఓన్లీ ఆ పార్టీకి సంబంధించిన విషయం అండి. ముంచాలన్నా పడిపోవాలన్నా కేవలం కాంగ్రెస్ చేతిలోనే ఉంది. బీజేపీ ఏముంటుందండి? బీజేపీ ఏముంటుంది? మనం ఎంపీ నేను ఒక విషయం చెప్తాను, ఈసారి 400 పార్ అన్నా 370 బీజేపీ కన్నా మోడీ గారు కూడా చెప్పారు 100 రోజుల ప్లాన్ క్లియర్గా ఉంది మాకు,
కొన్ని అద్భుతమైన అంటే అనూహ్యమైన ఇవి డెసిషన్స్, స్ట్రాంగ్ డెసిషన్స్ మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము, జస్ట్ వేసి చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి నేను బిజీగా ఉన్నాను, 100 రోజుల ప్లాన్ ఉంది మాకు అని చెప్పారు. మేము దాని మీద ఫోకస్ చేస్తాం. ఇంతలోపు కాంగ్రెస్ వారికి వారు ఇక అయిపోయింది మన కథ అనుకుని వారు ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకుంటే అది వారి చేతులు. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే. రైట్, థ్యాంక్ యూ. ఇది పోరెడ్డి కిషోర్ రెడ్డి గారి స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.